హాయ్ ప్రేజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నందుదువు చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు రాజు దావీదుని చంపాలని చెప్పి వెంటాడుతున్నాడండి. అయినప్పటికీ కూడా దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగింపాడు. ఆ దావీదు సౌలును చంపకుండా అభిషేకించిన వాడిని ఎలా చంపుతానని చెప్పి తనను విడిచిపెట్టినప్పుడు అప్పుడు సౌలు అంటున్నాడండి, దావీదు నాయన, దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ కూడా నా ప్రాణం నీ దృష్టికి ఘనమైనదిగా ఎంచి నన్ను కాపాడినవు, నీవు ఆశీర్వాదం నందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నందుదువుగాక అని చెప్పి అంటున్నారండి. కాబట్టి ఈరోజు మనము కూడా దావీదు వలె మనల్ని అవమానించిన వారిని, మన శత్రువులను మనం ఎప్పుడైతే క్షమించే వారిగా ఉంటామో అప్పుడు వారు మారడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వారి చేతిని దేవుడు మనల్ని ఆశీర్వదించేలాగా, ప్రశంసించేలాగా చేస్తాడు. అదేవిధంగా మనము ఘనకార్యములు పూనుకొని విజయం నొందేలాగా చేస్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.